నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు జూలై 3 నుంచి రీకాలింగ్ బాబూస్ మేనిఫెస్టో ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చారు. అందరికీ తెలుసు, గత 2-3 రోజులుగా ప్రచారంలో ఉంది ఈ విషయం. అయితే ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని అడ్డుకోవడమో, లేకపోతే ప్రభుత్వం మీద ఆరోపణలు చేయడమో, లేదా ప్రభుత్వ విధానాలని తప్పుపట్టడమో ప్రతిపక్షంగా చేయాల్సి వస్తే డెఫినెట్గా చేయొచ్చు. ప్రజాస్వామ్యంలో అది తప్పేం కాదు. కానీ 1 ఇయర్లో మేనిఫెస్టోని రీకాలింగ్ చేస్తున్నాం, ఒకసారి కలెక్ట్ చేసుకుందాం అంటూ ఇంటింటికి వెళ్ళి 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయిన ఒక పార్టీ 1 ఇయర్లోనే ప్రజల దగ్గరికి వెళ్ళి రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో, లేకపోతే రీకాలింగ్ ప్రస్తుత అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ మేనిఫెస్టో అంటే ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? ఈ 1 ఇయర్ సరిపోతుందా ప్రజల్లోకి వెళ్ళడానికి? ఇది సరైన ప్రాతిపదికనే ఎంచుకుందా వైసీపీ? సీనియర్ జర్నలిస్ట్ అనలిస్ట్ విక్రమ్ పూల గారు ఉన్నారు. నమస్కారం విక్రమ్ గారు. నమస్కారం. ఇదే నా ప్రశ్న కూడా. 1 ఇయర్ కాలంలోనే 1 ఇయర్ ప్రాతిపదికగా తీసుకోవచ్చా? అంటే 1 ఇయర్ అనేది ఒక సందర్భం కాబట్టి తీసుకున్నట్టుగా మనం అనుకోవాలి. 5 ఏళ్లలో 1 ఇయర్ అనేది. అయితే 1 ఇయర్లో ప్రభుత్వం ఏం చెప్తుంది? ఒక మంచి పరిపాలనకి తొలి అడుగు పడింది అనేది వాళ్ళు పరిపాలనకు తొలి అడుగు అనేది పడింది. తొలి అడుగా వడివడిగా అడుగుల అన్నది ఇక ప్రజలు తెలుసుకుంటారు. అట్లనే ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటంటే మేనిఫెస్టోలో ఇప్పటివరకు ఏది కూడా అసలు అమలే జరగలేదనేటువంటి ఒక మాట మాట్లాడుతున్నారు. సో అక్కడ పూర్తి వైరుధ్యం ఉంది. ప్రభుత్వం చెప్పేదానికి ప్రతిపక్షం చెప్పేదానికి పూర్తి వైరుధ్యం ఉంది. అయితే మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ ఏడాదిలో ఏదైతే విజయాలని కూటమి ప్రభుత్వం చెప్తుందో అది కూడా ప్రజల దగ్గరికి తీసుకొని వెళ్ళాల్సినటువంటి అవసరం కూడా వాళ్ళ మీద ఉన్నది. అంటే చేయటమే కాదు, చేసింది చెప్పుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు కూడా మనం ఇటీవల ఎమ్మెల్యేలు వాళ్ళందరితో అధికారులతో ఒక సమావేశం ఏర్పాటు చేసినప్పుడు ఆయన ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. ఎందుకంటే ఇటీవల కాలంలో వీళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అంటే వాళ్ళు ప్రధానంగా చెప్పేది ఏంటంటే మహిళలకు ఇస్తామన్నటువంటి ఒక 1500, తర్వాత ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, తర్వాత నిరుద్యోగులకి వృత్తి అనేటువంటిది, ఈ 3 చెప్తున్నారు. అంటే నిన్న మొన్నటి దాకా తల్లికి వందనం కూడా, తల్లికి వందనం చెప్పారు, అది తీసేశారు. కాబట్టి వాళ్ళు కొన్ని ప్రత్యేకంగా కొన్ని చెప్తున్నారు. సో చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? దాదాపుగా అంటే ఆయన ఇంకొక 2-3 పథకాలు ప్రవేశపెడుతున్నారు. ముఖ్యంగా ఏంటంటే P4 అనేటువంటిది ఒకటి ఆల్మోస్ట్ అంటే ఇట్ ఈజ్ రెడీ టు ఇంప్లిమెంట్ అనమాట. ఆ స్థాయికి దగ్గరికి వచ్చింది. తర్వాత ఇదేమో ఆగస్టు 15 నుంచి చేస్తామని చెప్తున్నారు. కాబట్టి అసలు పూర్తిగా ఏమీ చేయలేదు అనేది జగన్ ఏదైతే చెప్తున్నాడో దాన్ని ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారనేటువంటిది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. అంటే 1 ఇయర్లో ప్రజలలో ఒక అభిప్రాయానికి వస్తారా? ప్రజలు 1 ఇయర్లోనే ఈ ప్రభుత్వం బాగుందనో లేకపోతే బాగా లేదనో ఒక అభిప్రాయానికి వస్తారా? ఖచ్చితంగా వస్తారండి. అంటే 1 ఇయర్లోనే వస్తారా? డెఫినెట్గా. అంటే అడుగులు ఏ విధంగా పడుతున్నాయి అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, అడుగులు అంటే ఏ దిశగా పడుతుంది, ఏ డైరెక్షన్లో వెళ్తున్నాం మనం, ప్రభుత్వం ఏ డైరెక్షన్లో వెళ్తుంది అనేటువంటిది ఖచ్చితంగా ప్రజలు గమనిస్తారు. అంటే కాలి గోళ్ళనాడే కాపురం చేసే కళ కనపడుతుంది అని అంటారు. అది నెగిటివ్. అది అవునా? అది నెగిటివ్ దానికి వాడాలా? ఇక్కడ ఏంటంటే డెఫినెట్గా కూటమి ప్రభుత్వం అడుగులు ఖచ్చితంగా అభివృద్ధి వైపు పడుతుందండి. అంటే మనం బాగా గమనించాల్సింది ఏంటంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎక్కడ డిఫరెన్స్ వచ్చిందంటే కూటమి ప్రభుత్వం ప్రస్తుతం కేంద్రంతో సఖ్యతతో ఉంది. అంటే డబుల్ ఇంజిన్ సర్కార్ అని ఏదైతే అంటున్నారో ఆ విధంగా పోలవరానికి నిధులు వచ్చినాయి, రాజధానికి నిధులు వచ్చినాయి, తర్వాత రోడ్లకి నిధులు వచ్చినాయి. ఈ విధంగా తర్వాత మీకు దాదాపుగా ఒక 80 స్కీమ్స్ ఏదైతే గతంలో కేంద్ర ప్రాయోజిత పథకాలు ఉన్నాయో అవి ఆపేశారు. ఎందుకు ఆపేశారంటే మ్యాచింగ్ గ్రాంట్ లాగా ఆపేశారు. ఇవాళ అవన్నీ కూడా రివైవ్ చేస్తున్నారు. సో ఈ విధంగా తర్వాత మీకు సామాజిక పెన్షన్లు 3000 నుంచి 4000కి పెరిగినాయి. తర్వాత మీకు కరెక్ట్గా నెల జీతాలు పడుతున్నాయి. తర్వాత పెన్షనర్లకి వెళ్తున్నాయి, వాళ్ళకి ఏదైతే పెన్షన్ వస్తుందో పెన్షన్ దగ్గర వస్తుంది.
తర్వాత మేజర్గా ఏంటంటే మీకు లా అండ్ ఆర్డర్కు చాలా వరకు ఇంప్రూవ్ అయిందండి. అంటే ఆయన పదే పదే చెప్తున్నారు గంజాయి మీద ఇటువంటి వాటి మీద ఉక్కుపాదం మోపుతున్నామని, రౌడీజం చాలా వరకు అంటే పూర్తిగా సమస్య పోయిందని మనం చెప్పం. కానీ బట్ ఏంటంటే ఈ ప్రభుత్వంలో కొంచెం భయం అనేటువంటిది ఏర్పడింది. గతంలో అటువంటిది కొంచెం ఏదైతే లంపెన్ ఎలిమెంట్స్ ఉన్నాయో వాటికి అసలు ఎక్కడా కూడా అంటే విచ్చలవిడిగా వాళ్ళు చేశారు. ఇప్పుడు మీకు తెనాలి ఇన్సిడెంట్, తెనాలినా మొన్న జరిగింది, తెనాలి ఇన్సిడెంట్ని అది మనం సమర్థించం. కానీ బట్ అటువంటి జరగటం మూలన ఏమవుతుందంటే అసాంఘిక శక్తులకి ఒక హెచ్చరిక వెళ్తుంది. అది పోలీసులు చేసింది మనం సమర్థించాం. కానీ అటువంటి ఏంటంటే ఎందుకు చేస్తారంటే ఒక హెచ్చరిక పంపడం కోసం కూడా చేస్తూ ఉంటారు. అంటే ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు అనేటువంటిది. ముఖ్యంగా ఏంటంటే మహిళలకు భద్రత ఇంపార్టెంట్ అండి. మహిళలకి భద్రత ఉందా లేదా అనేటువంటిది కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు. అంటే సామాన్య మహిళలు బయటికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉందా లేదా అనేటువంటిది. ఆ విధంగా చూస్తే అక్కడక్కడ జరుగుతున్నటువంటి మాట వాస్తవం. ఓవర్ నైట్ ఎక్కడ మంత్రదండం ఏ ప్రభుత్వం దగ్గర ఉండదు. మంత్రదండం ఒక సిస్టమేటిక్గా పరిపాలన సాగుతుందా లేదనేటువంటిది చూడాలి. మీరు చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు ప్రతి డిపార్ట్మెంట్ మీద ఆయన సమీక్షలు చేస్తున్నారు. ఏది ఎట్లా ఉన్నది. గతంలో అసలు ఒక సమీక్ష అనేటటువంటిది జరగదు. అదేవిధంగా మీకు క్యాబినెట్ మీటింగ్ కూడా ముక్కుబడిగా కాకుండా చాలా దాని మీద ఇన్డెప్త్గా ప్రతి అంశాన్ని కూడా మీరు చూసినట్లయితే చాలా సీరియస్గా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ 1 ఇయర్లో సుపరిపాలనలో తొలి అడుగు అన్నారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం. అలాంటప్పుడు ప్రజల్లో ఒక రకమైన పాజిటివ్ దీన్నే నింపగలిగినప్పుడు ఇప్పుడు వైసీపీ వెళ్ళి రీకాలింగ్ బాబూస్ మేనిఫెస్టో అని అంటే ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు దాన్ని? ఇప్పుడు వాళ్ళకి ఉండేటువంటి కార్యకర్తలు కొంతమంది ఉంటారండి. ఏ ప్రభుత్వం గొప్పగా చేసినా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక పార్టీ ఉంటుంది. ఆ పార్టీకి ఉండేటువంటి కార్యకర్తలు ఉంటారు. వాళ్ళు ఏంటంటే సెలెక్టివ్గా వాళ్ళ అభిమానులు వాళ్ళు ఉండేటువంటి ఇళ్ళ దగ్గరికి పోతారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూపిస్తారు, ఏమ్మా ఇది జరిగిందంటే అసలు ఏం రాలేదండి అని చెప్తారు. అది మీడియాలో వస్తూ ఉంటుంది. సో మనం ఏంటంటే అట్లాగా చూడకూడదు. ఓవరాల్గా మీకు ఒక అట్మాస్ఫియర్ ఏ విధంగా ఉంది, రాష్ట్రంలో ఒక అట్మాస్ఫియర్ ఎట్లా ఉంది, బర్డ్ ఐ విహంగ వీక్షణం కింద మీరు చూసినట్లయితే ఆ విహంగ వీక్షణంగా చూసినట్లయితే ఏ విధంగా ఉన్నది అంటే ఎమ్మెల్యేల పనితీరు ఏ విధంగా ఉంది, అధికారుల పనితీరు ఎట్లా ఉంది, రాష్ట్ర ప్రభుత్వం పనితీరు ఎట్లా ఉంది అనేటువంటిది చూడాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఏంటంటే పనిచేసే ముఖ్యమంత్రి ఉన్నాడు ఆయన. అదేవిధంగా మీకు కొంతమంది అందరూ మంత్రులు కాకపోయినా కొంతమంది మంత్రులు తమ శాఖల మీద కొంత పట్టు సాధించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఇది పూర్తిగా 100% ఉందని మనం చెప్పలేం. కానీ బట్ గత ప్రభుత్వంతో పోలుస్తాం కదా. ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైనా సరే గతంలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది, ఈ ఏడాదిలో మీకు ఈ గుణాత్మకమైనటువంటి మార్పు ఏ విధంగా ఉంది అనేటువంటిది చూడాల్సిన అవసరం ఉంది. ఈ ఏడాదిలో మాత్రం ఖచ్చితంగా మనకి చూస్తే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ విపరీతంగా ఉన్నది. తర్వాత ఇంకోటి ఏంటంటే మీకు చాలా కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెడతానికి చాలా ముందుకు వస్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు తనకు ఉన్నటువంటి పలుకుబడిని ఉపయోగించి పెద్ద పెద్ద కంపెనీలతో వాళ్ళు ఇక్కడ మీకు క్వాంటమ్ వ్యాలీ అనేటువంటిది కూడా ఒక గేమ్ చేంజర్ కాబోతున్నది. ఇక్కడ ఎట్లయితే హైదరాబాదులో సైబరాబాద్ చేశారు, అక్కడ ఒక క్వాంటమ్ వ్యాలీ అనేటువంటిది సిలికాన్ వ్యాలీ ఇక్కడ అది ఒక గేమ్ చేంజర్ కాబోతుంది. ఎందుకంటే ముందుగానే ఆ టెక్నాలజీ యొక్క ఉపయోగం తెలుసు కాబట్టి నాయకుడికి దానిని ఏ విధంగా అందిపుచ్చుకోవాలనేటువంటిది ఆయనకి తెలుసు కాబట్టి ఆయనది ఖచ్చితంగా. ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే ఇప్పుడు ఒకవేళ వైసీపీ ఆ పిలుపుతోటి ముందుకు వెళితే, ఇంటింటికి వెళితే ప్రజలు ఇప్పుడు అమ్మయ్య అనుకునే పరిస్థితి ఉంటే అబాస్పాలు అవుతారు కదా. అంటే మరి అందరి ఇళ్ళకి వెళ్తారా లేదా సెలెక్టివ్ ఇళ్ళకి మాత్రమే వెళ్తారా? ఇప్పుడు ఎక్కడైనా కూడా అందరి ఇళ్ళకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏ పార్టీ కూడా ఓకే. ఇప్పుడు ఏంటంటే కొన్ని అంటే దాన్ని మనం తప్పట్టాల్సిన అవసరం కూడా లేదు. నేనైతే తప్పట్టను. ఇప్పుడు మీకు ప్రతిపక్షం నిజానికి ప్రతిపక్షం ఎంత స్ట్రాంగ్గా ఉంటే అధికార పక్షం అంత సక్రమంగా అంటే చాలా అలర్ట్గా ఉంటుంది. అది అలర్ట్గా ఉండడానికి ఉపయోగపడుతుంది ప్రతిపక్షం. అయితే ఇక్కడ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. ఇవాళ ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఏంటంటే ఇవాళ కొన్ని అంశాల మీద వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. ఇటీవల ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు.
అదేవిధంగా ఇప్పుడు అడుగుతున్నారు, ప్రజల దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు. కానీ ప్రభుత్వంలో మీకు లోపాలు కనిపిస్తే ఆ లోపాలని కార్నర్ చేయడానికి ఒక అద్భుతమైనటువంటి వేదిక అసెంబ్లీ. మీరు అసెంబ్లీకి పోకుండా బయట నుండి మీరు లోపాలను మేము ఎక్స్పోజ్ చేస్తాము, ఇవన్నీ తప్పులు చేసిందని ప్రభుత్వం చెప్తే ఉపయోగం లేదు. అది మీరు అన్నట్టుగా అది ఒక లాఫింగ్ స్టాక్ లాగా ఉంటుంది. నువ్వు అడగాల్సింది ఎక్కడ, నువ్వు ప్రభుత్వం నిజంగా నువ్వు తప్పు జరిగిందని నువ్వు అనుకుంటున్నావు. ఈ అంశంలో నువ్వు అసెంబ్లీలో వెళ్తే అసెంబ్లీలో నువ్వు లేవనెత్తితే అక్కడ ఏంటంటే కంపల్షన్ ఉంటుంది, ప్రభుత్వానికి రిప్లై ఇవ్వాల్సినటువంటి ఒక అనివార్యత అక్కడ ఉంటుంది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేకపోతే అది ఎక్స్పోజ్ చేయి నువ్వు, కానీ నువ్వు చేయాల్సిన బాధ్యత నువ్వు చేయకుండా ఎక్కడ అడగాలో అక్కడ అడగాలి కదా. అడగకుండా నేను మా ఇంట్లో కూర్చొని మా కార్యాలయంలో కూర్చొని ఒక 10 మంది మళ్ళీ విలేకరుని పిలుచుకొని ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఆయన కొన్ని అంశాలు చెప్పాడండి. ఇప్పుడు నేను అది చూసినప్పుడు నాకు కొన్ని క్వశ్చన్స్ వస్తాయి, మీకు కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. అంటే మనకే అంటే మన బోటి జర్నలిస్టులు కూడా అక్కడ ఉంటే ఇదేంటి అదేంటి అని మనం అడుగుతాం. అటువంటి అవకాశం అక్కడ లేదు. అది ఆయన అంటే క్రాస్ క్వశ్చన్ చేసేటువంటి అవకాశం ఆయన ఇవ్వట్లా. అదే మీరు అసెంబ్లీలో అడిగారనుకోండి, సమాధానం ప్రభుత్వం చెబుతుంది కదా. కరెక్ట్. అట్లని ఇప్పుడు వాద ప్రతివాదాలు జరుగుతాయి. వీళ్ళు కొన్ని క్వశ్చన్స్ చేస్తారు, వాళ్ళు ఆన్సర్స్ ఇస్తారు, వాళ్ళు క్వశ్చన్స్ చేస్తారు, వీళ్ళు ఆన్సర్స్ చేస్తారు. అది ప్రజలందరూ తెలుసుకోగలుగుతారు. ఇప్పుడు వీళ్ళు అసెంబ్లీ ప్రాధాన్యత ఏంటంటే వాళ్ళ క్వశ్చన్ అడిగితే కంపల్సరీగా ప్రభుత్వం నుంచి అఫీషియల్గా కరెక్ట్ ఆన్సర్ రావాలి. దాని మీద ఏదైనా అభ్యంతరాలు ఉంటే వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడాలి. ఇటీవల నాకు బాగా నచ్చింది ఏంటంటే రఘురామకృష్ణరాజు గారు ఇటీవల మాట్లాడుతూ ఆయన దాదాపు ఇప్పుడు మనకు ఆన్ యావరేజ్ ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఆన్ యావరేజ్ అసెంబ్లీ జరిగింది 52 రోజులు మాత్రమే జరిగినాయి. ఇప్పుడు ఆయన 60-70 రోజులు ఉండాలనేది చెప్తున్నాడు. కానీ ఉపయోగం ఉంది, ప్రతిపక్షం లేనిదే అధికార పక్షం 65 రోజులు కాదు 6 రోజులు పెట్టినా కూడా ఉపయోగం లేదు. వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్పుకుంటూ పోతారు. అందువల్ల బేసిక్గా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి తప్పు, వాళ్ళ పార్టీ చేస్తున్నటువంటి తప్పు ఏంటంటే, మీకు 11 సీట్లు ఉన్నప్పటికీ కూడా మీరు అసెంబ్లీ వేదికని మీరు ఉపయోగించుకోకుండా దానికి ఒక ప్యారలల్ సిస్టమ్ పెట్టుకొని మేము ఇంటింటికి పోతాము, QR కోడ్లు స్కాన్ చేసి దాన్ని రీకాల్ చేస్తాము, లేకపోతే రీకలెక్ట్ చేస్తామంటే ఉపయోగం లేదు. అది తర్వాత మన బేసిక్ ప్రశ్నలోకి వెళితే ఇక్కడ నేను ఎందుకు 1 ఇయర్ ప్రాతిపదికగా తీసుకుని వెళ్ళడానికి సరిపోతుందా అనే ప్రశ్న లేవనెత్తానంటే, మీకు గుర్తునే ఉంటుంది, కూటమి ప్రభుత్వం వచ్చిన 1 మంత్లో ఢిల్లీకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ అస్సలు బాగాలేదు, మొత్తం నాశనం అయిపోయింది, ఇన్ని హత్యలు జరిగాయి, ఇన్ని అటెంప్ట్లు జరిగాయి, ఇన్ని కేసులు నమోదయ్యాయి, ఇంతమందిని కిడ్నాపులు చేశారు అని ఢిల్లీలో ఒక సభ పెట్టి కొంతమందిని పిలిచారు. కోర్స్ కొంతమంది రాలేదు, కొంతమంది వచ్చారు, మిగతా పార్టీల నాయకులు కూడా. అక్కడ సభ పెట్టి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టండి అని 1 మంత్లోనే అడిగింది ఇదే వైసీపీ. రాష్ట్రపతి పాలన పెట్టమని అడిగారు. ఇప్పుడేమో 1 ఇయర్లో ప్రజల్లోకి వెళ్ళి మేము రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో అంటున్నారు. అంటే ఎందుకు ఇంత తొందరపడుతుంది అనేది నా ప్రశ్న. ఇక్కడ ఇప్పుడు అసలు విచిత్రం ఏంటంటే, వాళ్ళు యాజ్ ఏ పార్టీగా ఇప్పటి వరకు కూడా ఒక ఆత్మవిమర్శ చేసుకోవాలి. వాళ్ళు ఏదో కొంతమందిని పిలుస్తున్నాడు, మాట్లాడేస్తున్నాడు తప్ప తప్పులు ఎక్కడ జరిగినాయి, ప్రజలు ఎందుకు తిరస్కరించారు, ఈ 1 ఇయర్లో మనం గ్రాఫ్ ఎక్కడ పెరిగింది, ఎక్కడ స్కోర్ చేశాము, ఎక్కడ అంటే తప్పులు చేస్తున్నాము అనేటువంటిది కూడా అక్కడ ఒక చర్చ జరగాలి. అక్కడ ఏమీ జరగట్లా. ఆయన ఏదో కొన్ని ప్రోగ్రామ్స్ ఇస్తున్నాడు, వస్తున్నారు, వెళ్తున్నారు తప్ప అక్కడ క్షేత్రస్థాయిలో ప్రజలు ఏమనుకుంటున్నారు అనేటువంటి తెలియదు. ఇప్పటికీ కూడా ఇన్ఛార్జీలు లేరు చాలా చోట్ల. వాళ్ళకి ఇన్ఛార్జీలు లేకుండా మీరు ఈ పార్టీ కొన్ని కార్యక్రమాలు ఇస్తే ఎవరు చేస్తారు? అట్లని ఇన్ఛార్జీలు ఉన్నారా? 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీకి ఇన్ఛార్జీలు లేరు. ఆ ఇన్ఛార్జీలను వేసుకునేటువంటి మెకానిజం వాళ్ళు ఇప్పటివరకు తీసుకుంటే కనపడతలా. తర్వాత అంటే ప్రభుత్వంలో ఇవాళ ఇంకోటండి, ప్రత్యేకంగా నేను మళ్ళీ మర్చిపోతాను కాబట్టి చెప్తున్నాను. నేను మళ్ళీ వైఎస్ఆర్సీపీకి లేదనంటే జగన్మోహన్ రెడ్డి గారికి గ్రాఫ్ పెరగాలి అని అంటే కొన్ని అంశాల్లో ఆయన ఖచ్చితమైనటువంటి స్పష్టత ప్రజలకు ఇవ్వాలి. ముఖ్యంగా తల్లి చెల్లి విషయంలో ఆయన ఎందుకు ఆ స్టాండ్ తీసుకున్నాడు?
వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యలో ఆయన వాళ్ళ ప్రమేయం ఏంటి? అంటే తల్లి చెల్లి విషయం వ్యక్తిగతం అవుదా? ఎందుకు అవుతుంది? ఇప్పుడు వాళ్ళు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇప్పుడు మీరు ఆదర్శంగా ఉండాల్సిన వాళ్ళు జరుగుతున్నారు కదా. తల్లి చెల్లినే బయటికి పంపించేశాడని చెప్తున్నప్పుడు వ్యక్తిగతం కింద అది ఎలా తీస్తారు? ఎందుకంటే ఇప్పటికీ కూడా విజయమ్మ గారు అంటే ఒక సానుభూతి ఉంది కదా, వాళ్ళ పార్టీ క్యాడర్లోనే కాక జనరల్ పబ్లిక్లో కూడా ఉంటుంది. దాని నుంచి ఆయన బయటపడాలి. అంటే వైసీపీ అది వ్యక్తిగతం అని వ్యక్తిగతమైనప్పటికీ అవకాశం ఉంటుంది. వ్యక్తిగతమైనప్పటికీ అది ఆయన క్యారెక్టర్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. కరెక్ట్. కాబట్టి దాని నుంచి దానికి ఒక స్పష్టత ఇవ్వాలి. రైట్. తర్వాత మీకు వివేకానంద రెడ్డి గారి హత్యకి సంబంధించి ఒక ఇది ఇవ్వాలి. తర్వాత ఈ కోడికత్తి సీను అంశం ఒకటి, ఈ గులకరాయి విషయం ఒకటి, తన మీద హత్యాయత్నాలు జరిగినాయి, ఇవన్నీ ఇట్లా చాలా ఉన్నాయి. అదేవిధంగా ఆయన ఉన్నటువంటి కేసుల విషయంలో కావచ్చు, లిక్కర్ విషయంలో కావచ్చు, ఇటువంటి అంశాల విషయంలో, అదేవిధంగా ఏదైతే ఆయన మైనింగ్ విషయంలో వీటిలో అన్నీ ఇలాంటి కేసులు అన్నీ ఉన్నాయి కదా, వాటి నుంచి ఆయన బయటపడితే తప్ప ఆయన అంటే ఇఫ్ యూ కెన్ కమ్ క్లీన్ అప్పుడు ప్రజలు నమ్ముతారు తప్ప అప్పటి వరకు దాని గురించి అసలు ఏం మాట్లాడతలేదు. ఒక్క మాట కూడా ఈ అంశాల మీద మాట్లాడతలే. ఎంతవరకు ఏంటంటే ప్రభుత్వం ఏదో ఫెయిల్ అయింది, వాళ్ళు హామీలు ఇవ్వట్లేదు అంటున్నారు తప్ప ఈయన జగన్మోహన్ రెడ్డి గారు మీద వచ్చినటువంటి ఆరోపణలకి స్పష్టంగా, ఎందుకంటే ప్రజలు తిరస్కరించారనేది కదా వీళ్ళు చెప్తున్నారు, అధికార పార్టీ, అది క్లియర్ కట్ కనపడుతుంది కదా. మరి ప్రజలు తిరస్కరించినటువంటి ప్రజల్ని మళ్ళీ దగ్గర చేసుకోవటానికి చెయ్యాలంటే ఏం చేయాలి? ఇందులో నా సంబంధం లేదు, వివేకానంద రెడ్డి గారి హత్యలో నా సంబంధం లేదని చెప్పుకోలేకపోతున్నాడు ఆయన. మీకు అంటే ఇప్పుడు సుబ్రహ్మణ్యం అని ఆయన ఉన్నాడు కదా, అనంతబాబు, ఆ విషయంలో ఎందుకు అతన్ని దగ్గర తీసుకోవాల్సి వచ్చింది? ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. ఇప్పుడు కొన్ని నిర్ణయాలు ఆయన తీసుకున్న వాటిల్లో ఇప్పటి వరకు కూడా ఆయన ప్రజలకి సరైనటువంటి సమాధానం చెప్పుకోలేపాడు. ఇప్పుడు ప్రజలు దూరం అవుతూ ఉంటారు, మళ్ళీ దగ్గర చేసుకోవడానికి రాజకీయ నాయకులు ప్రయత్నించాలంటే తన మీద వచ్చినటువంటి ఆరోపణల నుంచి ఆయన బయటపడాలి. ఆయన ఇప్పటి వరకు అసలు ఆ ప్రయత్నమే చేయట్లేదు. ఆయన ప్రయత్నం చేయకుండా నేనేదో డబ్బులు ఇచ్చాను, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇవ్వట్లేదు, మేము డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ ద్వారా ఎంత ఇచ్చాము అంత ఇచ్చాము అని ఆ అంశాలే చెప్తున్నాడు తప్ప, చుట్టూ అదే తిప్పుతున్నాడు తప్ప ఈ కేసులో నా సంబంధం లేదు, నేను ఈ విషయం నా వ్యక్తిగతం, నేను మా తల్లిని ఎందుకు నేను బయటికి పంపించాను అని ఇట్లాంటి ఎక్కడా కూడా ప్రజలతో ఆయన డిస్కస్ చేయట్లేదు, పార్టీ నేతలతో డిస్కస్ చేయట్లేదు. లేనప్పుడు ఆయన గురించి ప్రజలు పాజిటివ్గా తీసుకుంటారని మనం ఎట్లా భావిస్తాం? అంటే ఆయన రియలైజ్ అయినట్టు కనబడితే, ఖచ్చితంగా వినబడితే అప్పుడు ప్రజలేమన్నా రియలైజ్ అవ్వడానికి అవకాశం ఉంటుందేమో అని అంటారు. అంతే కదా. ఇప్పుడు ఆయన పట్ల ఆదరణ, ఆయన ఏం చెప్తున్నాడు, కేవలం నేను ప్రజలకు డబ్బులు ఇచ్చాను కాబట్టి నన్ను మళ్ళీ మీరు ఆదరించండి అంటున్నాడు తప్ప నా మీద ఇదిగో నిన్న వచ్చినాయి ఇవన్నీ కూడా ఆరోపణలు చేస్తున్నారు, ఇందులో నా ప్రమేయం లేదు నేను అని ఏమైనా చెప్పుకోగలుగుతున్నాడా? ఎక్కడైనా చెప్పే ప్రయత్నం చేస్తున్నాడా? చెప్పనప్పుడు ఆయన ఎలా ప్రజలు రిసీవ్ చేసుకుంటారు పాజిటివ్గా? సో ఇప్పుడు ఈ 1 year, ఆ 1 month తర్వాత ఎక్కడికి పర్యటనలకు వెళ్ళినా పోలీసుల్ని మేము అధికారంలోకి వస్తాం, గుడ్డలోడదీస్తాం, సముద్రాల వెనకున్న లాక్కొస్తాం అనేది దేనికి సంకేతం అనుకోవాలి? అంటే సమీక్ష లేకపోవటం, బాగా డిమోరలైజ్ అయి ఉన్నారండి. ఓకే, వాళ్ళ లీడర్లందరూ కూడా డిమోరలైజ్ అయి ఉన్నారు. అంటే ఎందుకు డిమోరలైజ్ అయి ఉన్నారు అనేది కూడా ఆయన కనుక్కోవాలి కదా. ఎందుకు డిమోరలైజ్ అయి ఉన్నారు? వాళ్ళు ఒక పార్టీగా వాళ్ళు ఫంక్షన్ చేయలేకపోతున్నారు. అసెంబ్లీకి వెళ్ళాలనేది చాలామంది, ఆ 10 మంది ఎమ్మెల్యేలు వాళ్ళ మనోగతం, చాలామంది చెప్తున్నారు. ఈయన అసలు అసెంబ్లీ గురించి మాట్లాడు, మరి వాళ్ళకి ఏంటి చెప్పండి? ఇప్పుడు వాళ్ళ భావాలు ఏంటి, అదేవిధంగా నాయకులు ఏమనుకుంటున్నారు అనేది కూడా తెలుసుకోవాలి కదా. తెలుసుకోకుండా మీకు 2-way కమ్యూనికేషన్ లేకుండా పార్టీలో మీరేదో నేను కొన్ని ప్రోగ్రాంలు ఇస్తాను మీరు ఇంప్లిమెంట్ చేయండి, చంద్రబాబు నాయుడు మీద చాలా వ్యతిరేకత వచ్చేసిందని మీరు అజ్యూమ్ చేసుకొని అది వెళ్తే మీరు అన్నట్టుగా ఉంటాయి, ఏదో ఫర్ ది సేక్ ఆఫ్ ఏదో చేశారన్నట్టుగా ఉంటుంది, కానీ అది దానికి ఫలితాలు అందించలేవు. గ్రాఫ్ పెరిగేటువంటి ఆల్ ది కేసెస్ అంటే ఈ అంశాల్లో ప్రజలు ఏదైతే భావిస్తున్నారో
దాని నుంచి బయటపడితే తప్ప ఆయన గ్రాఫ్ పెరగదు, ఆయన ఇమేజ్ పెరగదు. అంతే తప్ప ఆయన పోరాటం ఎట్లా ఉంటుందంటే గురి తప్పిన బాణంలాగా ఉంటుంది తప్ప కరెక్ట్గా అయితే ఉండదు. రైట్. మరి జగన్మోహన్ రెడ్డికి మీలాంటి సీనియర్లు ఒక సూచనలాగానే అనుకోవాలేమో. మరి ఆయన ఈ సూచనలు బహుశా చాలామంది చేసే ఉండొచ్చు. ఇప్పుడు ఆయన వినాలి ఈ 1 yearలో. ఇప్పుడు మీకు ఇంకోటి కూడా చాలా ఇంపార్టెంట్ అంశం లేవనెత్తారు. మీరేంటంటే ఒక లీడరు ఎట్లా ఉండాలని అంటే ఆయన ఎవరు చెప్పినా కూడా వినేటువంటి నేచర్ ఉండాలి. అది స్వీకరిస్తారా లేదా అనేది వేరే సంగతి, తర్వాత విషయం. స్వీకరిస్తారా, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారా, వదిలేస్తారా అనేది సెకండ్. అసలు మీరు ఏ లీడర్ని గడుస్తున్నాడని మీకు తాడేపల్లి నుంచి ఏమైనా న్యూస్ వస్తుందా? మీకు పలానా ఆయనతో పలానా జిల్లా నాయకులతో ఒక 2-3 గంటలు కూర్చున్నాడు, ఇక్కడ ఆ జిల్లాలో ఉండేటువంటి పరిస్థితులు, క్రాప్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఊరికే వాళ్ళు వేస్తున్నారు, వాళ్ళు రిపోర్టర్స్ పంపించేటువంటి న్యూస్, వాటికి దానికి గిట్టుబాటు ధర లేదు, లేకపోతే ధాన్యం ధర తగ్గిపోయింది, ఇట్లా అంటున్నారు తప్ప మీకు నాయకుల నుంచి సమాచారం ఆయన ఏమైనా సేకరిస్తున్నాడా యాజ్ ఎ లీడర్గా? నాయకులు క్షేత్రస్థాయిలోకి వెళ్ళి మరి వాళ్ళే కదా చెప్పాలి. మీకేంటంటే పేపర్లో వచ్చినటువంటి న్యూసే తప్ప మీకు ఆయన నేరుగా వాళ్ళ లీడర్లను అడిగి తెలుసుకుంటున్నాడా, తెలుసుకొని ఆ అంశాల మీద ఏమన్నా ప్రభుత్వం మీద ఏమైనా ఒత్తిడి తీసుకొస్తున్నాడా? అంటే ఓవరాల్గా ఒక జిల్లాకు సంబంధించి మీటింగులు పెడుతున్నాడు కానీ వ్యక్తిగతంగా లీడర్స్ తోటి మాట్లాడాలి అని కూడా మీరు చూసినట్లయితే మనకు కూడా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు కదా, అది ఏకపక్షమైన 1-sided తప్ప ముందేం చేయాలి, వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి, అక్కడి నుంచి ఏం సమస్యలు ఉన్నాయో తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ఈయనే మాట్లాడేసి అంత నెగిటివ్గా ఉంది, ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు ఇవి చెప్తున్నారు తప్ప రియల్ సమస్యలు ఎక్కడ ఉన్నాయి అనేటువంటిది అసలు అడుగుతున్నట్టుగా నాకైతే కనపడలేదండి. చాలా మంది ఇప్పటికీ మీతో టచ్లో ఉంటారు వైసీపీ వాళ్ళు ఎవరో ఒకళ్ళు, మనం మాట్లాడుతూ ఉంటాం కదా, మనకేముంటుంది ఇప్పుడు అన్ని పార్టీల వాళ్ళు మనతో ఉంటారు. ఎట్లా ఉన్నాడు మీ నాయకుడు అని అంటే ఏముందండి, ఆయనలో ఏం మార్పు ఉండదు, ఆయన చెప్పేది ఆయన చెప్తా ఉంటాడు. ఇప్పుడు టీవీల ద్వారా పేపర్ల ద్వారా ప్రచారం చేసుకోవటం ఒకటి, దానికి మనం ఇది లేదు, కానీ నాయకుల నుంచి సమాచారం రావాలండి. ఆ నాయకులను నమ్మాలి. ఆయన నాయకుల్ని నమ్ముతున్నట్టుగా నాకైతే కనపడతలేదు. మరి అసలు 175 నియోజకవర్గాలని ఏడాది అయింది కదా, ఏడాదిలో పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు, లేకపోతే ఓడిపోయి ఇన్యాక్టివ్ అయిన వాళ్ళు, వాళ్ళని అసలు మీరు యాక్టివ్ చేయాలి కదా, పార్టీని యాక్టివ్ చేసుకోవాలి కదా. ఇప్పుడు ఒక ప్రోగ్రాము ఎప్పుడు సక్సెస్ అవుద్ది అంటే పార్టీ యాక్టివ్గా ఉంటే సక్సెస్ అవుద్ది. పార్టీ ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది, ఈ గవర్నమెంట్లో లోపాలు ఉంటే ఈ పార్టీ కూడా వీళ్ళకి ఒక హోప్ వస్తుంది. మీకు ఎందాక చూడండి, ఒక 5-6 మాట్లాడుతున్నారు, పేర్ని నాని గారు, అంబటి రాంబాబు గారు, ఇట్లాంటి వాళ్ళు కొంతమంది మాట్లాడుతున్నారు తప్ప మీకు మరి కనీసం ఒక 25-30 మంది లీడర్లు మాట్లాడాలి కదా. వాళ్ళు ఎవరన్నా మాట్లాడుతున్నారా? అన్ని అంటే పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రం అన్నట్టుగా అన్ని అంశాలని 2-3 మాట్లాడితే ఉపయోగం ఉంది, జనంలోకి వెళ్తే కదా. అటు ఉత్తరాంధ్ర నుంచి ఎవరో మాట్లాడలేదు అస్సలు. ఉత్తరాంధ్ర అయితే చాలా మీకు ఆశ్చర్యం. మీకు ధర్మాన ప్రసాదరావు గారు లాంటి వాడు, ధర్మాన కృష్ణప్రసాద్ వాళ్ళు మంత్రులుగా పనిచేశారు. ఇట్లాగా చాలా మంది రాయలసీమ నుంచి ఈ మధ్య కాలంలో వచ్చిన శైలజనాథ్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. శైలజనాథ్ ఎక్కడ ఏ పార్టీ మొన్న జాయిన్ అయ్యాడు కదా, అదే ఆయన మాట్లాడుతున్నాడు తప్ప వేరే వాళ్ళు ఎవరు మాట్లాడలేదు. పార్టీని ఇంతకాలం పాటు పెట్టుకొని ఉన్న వాళ్ళు ఎవరు మాట్లాడలేదు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ప్రజల్లో ఒక విశ్వసనీయత రావాలి, విశ్వసనీయత పెంచుకోవాలి. ఒకటైతే వాస్తవం, కూటమి 100% మేనిఫెస్టోలో ఇచ్చిందా లేదనేది కాకుండా అది పక్కన పెడితే ఖచ్చితంగా ఒక క్వాలిటేటివ్ చేంజ్ అయితే వచ్చింది, ప్రజల్లో వచ్చింది, ఒక మూడ్ క్రియేట్ అయింది. ఇవాళ మన దేశవ్యాప్తంగా కూడా మళ్ళీ వాళ్ళ ఏపీ గురించి మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఖచ్చితంగా వచ్చింది. ఇవాళ యోగాంధ్రాని మనం తీసుకోండి, చాలామంది ఏమంటున్నారంటే 300 కోట్లు ఖర్చు పెట్టారు, దానివల్ల ఉపయోగం ఏంటి, అది ఇదని ఇలాంటివి కూడా కొన్ని వస్తున్నాయి. ఇవాళ అన్ని కార్యక్రమాలు దానివల్ల ఏమొచ్చింది, ఇవాళ యోగాంధ్ర అనేది దాంట్లో 70% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెడుతుంది. అంటే 300 కోట్లు ఖర్చు అయితే అందులో 70% అది ఎక్కడొక్కడ పెట్టాలి. అది గవర్నమెంట్ ఒక ప్రోగ్రామ్ అండి, అది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఒక ప్రోగ్రాము విత్ ఒక రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి చేస్తానన్నప్పుడు అది ఆంధ్రప్రదేశ్ని పికప్ చేసుకున్నారు వాళ్ళు. దానివల్ల ఏమవుతుంది అంటే ప్రజలు ఒక అవేర్నెస్ క్రియేట్ అవుతుంది కదా, యోగా మీద ఒక అవేర్నెస్ క్రియేట్ అయింది. సరే, దాంట్లో కొన్ని లోపాలు ఉంటే ఉండొచ్చు, లోపాలు ఉన్నాయి కాబట్టి అది అసలు మొత్తం అసలు అటువంటి ప్రోగ్రామే పెట్టద్దంటే ఎట్లాగా, అది కరెక్ట్ కాదు. అది అందువల్ల
ప్రజల మూడు ఏ విధంగా ఉందనేది మనం గమనిస్తే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం నన్ను అడిగితే తొలి అడిగే కాదు, వేగంగా అడుగులు పడుతున్నాయి అభివృద్ధి వైపు. ఒక హోప్ అయితే ఒకటి క్రియేట్ అయింది. మళ్ళీ ఏపీ డెఫినెట్గా ఇండియాలోనే అంటే ఇఫ్ నాట్ నంబర్ 1 అట్లీస్ట్ 5-6 స్థానాల్లో, మొదటి 5-6 స్థానాల్లో ఒకటిగా ఉంటుంది అనేటువంటిది అయితే ఖచ్చితమైనటువంటి హోప్ అయితే వచ్చింది. రైట్ సార్, థ్యాంక్ యూ.